పవిత్రాత్మనామమున వారి మనస్పర మరియమతో మా పవిత్రాత్మ గర్భము ధరించును. దేవర ప్రసాదం చేదాన్నమయమా వందనమాయలవారు ఉన్నారు. స్త్రీలు ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలములు చేసి ఆశ్రమపడిన వారని పరిశుద్ధామయమా సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె వారి దాసీరాలను ఈ మాట చెప్పున నాకు వెళ్తున్న రాక దేవర ప్రసాదం మా వందనము వారుతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలములు చేసి ఆశ్రమపడిన వారని పరిశుద్ధామయమా సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె మరియు మనతో కూడా వాసమైండును. దేవర ప్రసాదం మా వందనము వారితో ఉన్నారు. స్త్రీలు ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలములు చేసి ఆశ్రమపడిన వారని పరిశుద్ధామయమా సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె సర్వేశ్వరి యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించడము. సర్వేశ్వర స్వామి సన్మనసుడు ఎప్పుడైన వాళ్ళ మీ పుత్రుడైన క్రీస్తుని మంచి ఉదాహరణ తెలుసుకుంటే మీ అదే పాటల వల్ల స్నేహ వల్ల తాను యొక్క మహిమ పొందినట్లుగా మాకు మీరు ప్రసాదములను దయచేయాలని వేడుకుంటున్నాను. యేసు తీసుకురాండి మాకు చూసి మనల్ని మా దయచేయండి. పితృ పుత్ర పవిత్రాత్మయము కలుగును గాక. పుత్ర పవిత్రాత్మయము కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు స్తోత్రము కలిగిన గాక. ఉదయకాల సమర్పణ. ఈ దినము పుణ్యపములను ఈ పనులను పరిశ్రమలను నా పాపముల పరిహారములకు ఉద్దేశములను మీరు ఎడగలగా పురుషామణిలో మిమ్మల్ని అప్పగించడం ఉద్దేశములను నిష్కలంక హృదయపూర్వముగా మీకు సమర్పించుతున్నాను. మరియు విశేషముగా పరిశుద్ధ పాపగారు ఈ నెలకు నియమించిన పొట్టు తలంపు కొరకు ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించుతున్నాను. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత మీకు నన్ను సమర్పించుకొనుచున్నాను. మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపములో పడకుండా నా కొరకు ప్రార్థించండి. దైవ కృప చేత నాకు కావలిగా ఉండి సన్మనస్కుడా నాకు ఈ దినము జ్ఞానవృత్తులు ఇచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రార్థనలు చెప్పండి. పాస్కా పవిత్ర వారము. క్రీస్తు యెరూషలేములో విజయ ప్రవేశ స్మరణము. ఈ దినము శ్రీసభ క్రీస్తు ప్రభు తన పాస్కా పరమరహస్యమును నెరవేర్చుటకు యెరూషలేములో విజయవంతముగా ప్రవేశించుటకు కొనియాడుతున్నది. ఆ కారణమున ప్రధాన పూజా బలికి ముందు వైభవపూరిత ప్రవేశముతో గాని ప్రదక్షిణతో గాని ఈ సంఘటన స్మరించబడును. విశ్వాసులందరూ దేవాలయమునకు వెలుపల ప్రదక్షిణ ప్రారంభమునకు అనుకూలమైన స్థలములో తమ హస్తములలో తాళపత్రములు ధరించి వేచియుందురు. గత 5 వారాల నుండి అనగా విభూతి బుధవారం నుండి నేటి వరకు పాస్కా మహోత్సవాన్ని కొనియాడటానికి మనమంతా తయారవుతూ వచ్చాము. ఈ రోజుతో వివిధ ఏర్పాట్లన్నీ ముగించుకొని మన రక్షణ ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నాం. రానున్న పవిత్ర వారములో మనము క్రీస్తుని పాటలు మరణ పునరుత్థానములను కొనియాడుతున్నాము. దీని ద్వారా
మనము ఆయనతో మరణిస్తూ మహిమాయుతమైన ఆయన ఉత్థానములో భాగస్థులమవుతున్నాం. క్రీస్తు శ్రమలు పొందిన తరువాతే తన మహిమలో ప్రవేశించారు. ఆ విధంగానే మనం కూడా మన పవిత్ర జీవితంలో మనం ఎదుర్కొనే శ్రమల ద్వారా పరమ తండ్రిని చేరుకోవాలి. కనుక ఈ ఆరాధనలు భక్తి ప్రపత్తులతో పాల్గొని రక్షణ పొందడానికి సిద్ధపడదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. దావీదు పుత్రులకు హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు, ఇశ్రాయేలు రాజులకు మహోన్నతమున హోసానా. ప్రభు మీతో నుండునుగాక. సహోదరి సహోదరులారా, తపకాలము ప్రారంభము నుండి నేటి వరకు ప్రాయశ్చిత్త క్రియలు దాన ధర్మములు నిర్వహించి మన హృదయములను సిద్ధపరచుకుని ఉన్నాము. నేడు విశ్వ స్త్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పాత్ర పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానమును ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుట కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించెను. కావున నిండు భక్తి విశ్వాసములతో మన రక్షణ నగరములోనికి ప్రభు ప్రవేశించుటను కొనియాడుచున్నాము. రక్షకుని అడుగు జాడలలో నడుచుతూ అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతని ఉత్థానమందులో భాగస్థుల మగుదుముగాక. ఇప్పుడు ఈ తాళపత్రములను ఆశీర్వదిస్తాము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరచి నటించిన తాళపత్రములను దీవించి ఆశీర్వదించుము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందముతో వెంబడించు మేము అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుకుందుముగాక. యుగ యుగములు జీవించుతూ పాలన చేయు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 1వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు తన వెంటనున్న జనసమూహముతో కలిసి యెరూషలేము సమీపించుచు ఒలీవ కొండ దగ్గరున్న బెత్ఫగే అనే గ్రామము చేరింది. యేసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరక్కడ కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లలను చూచెదరు. వానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మిమ్ము ఆక్షేపించిన ఎడల ప్రభువునకు వాటితో పని ఉన్నదని తెలుపుడు. వెంటనే అతడు వాటిని తోలుకొని పోవచ్చున్నా అని చెప్పాను. పూజ్య గురువులారా, ప్రియమైనటువంటి సహోదరులారా, సువార్త పఠనములో విన్నట్లుగా
గాడిద పిల్ల మీద యేసు ప్రభు యెరూషలేము నగరంలో ప్రవేశించారు. విగ్రహాలను మనకి ఇస్తున్నాడు కాబట్టి ఇటువంటి భక్తి భావంతో ఈ కార్యక్రమంలో పాల్గొందాం. యేసు ప్రభుకి హోసానాను పలుకుతూ యెరూషలేములో ఈ ప్రదర్శనలో ముందుగా రూపాన్ని కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తి ముందు నడుస్తారు. అతని వెనుక భాగంలో చిలువ ఇరుప్రక్కల ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ ఇద్దరు బాలురు లేదా బాలికలు, తరువాత గురువులు, ప్రధాన యాజకుడు, తర్వాత మిగిలినటువంటి గురువులు, ఆ తరువాత జన సమూహం అంతా కూడాను దేవాలయానికి ప్రదక్షిణగా వెళ్తాం.
పాటలు పాడి ప్రభునకు స్వాగతములు పాటలు పాడి ఆనందోత్సవము పాడి ఓతానాయని మహోన్నతమున ఆనందోత్సవము పాడి ఓతానాయని మహోన్నతమున ఓతానా దోనిదురా ఓతానా 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 రాజుల